దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లైన ఈవీఎంల మీద మరోసారి గట్టిగా గొంతెత్తుతోంది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈవీఎం మీద సందేహాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయని, వాటిని తీసేసి అహ్మదాబాద్ గోడౌన్‌లో పెట్టాలని విమర్శించారు. బీజేపీ ఈవీఎంల సాయంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో ఈవీఎం మీద ఆరోపణలు పెరిగిపోతున్న మాట నిజమైతే, వాటి మీద పనితీరు, ట్యాంపరింగ్ చేసేందుకు ఉన్న అవకాశాల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు కూడా ఈవీఎంలు నియంత్రించవచ్చని అంటున్నారు. అయితే ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించాల్సిన, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ఆ పనిని సమర్థంగా చేయలేకపోతుంది. దీంతో అందరి అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల పనితీరు మీద పలు సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత హర్యానా, తాజాగా మహారాష్ట్రలో కూడా ఈవీఎంలతో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలని ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు పలు ఆధారాలు చూపిస్తున్నా ఎన్నికల కమిషన్ మాత్రం సైలెంట్ గానే ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వకుండా దబాయింపుకే పరిమితం అవుతుంది. అభ్యర్థులు కోరితే వీవీప్యాట్ స్లిప్పుల్లో 5% ఈవీఎంతో సరిపూడ్చాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చినా ఎన్నికల సంఘం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి అంచనాలను తారుమేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరి అంచనాల్ని తారుమారు చేస్తూ వైసీపీకి కేవలం 11 స్థానాలే దక్కడం మీద ఈవీఎం మీద అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పించాయి. ఒంగోలు, విజయనగరం వైసీపీ అభ్యర్థులు వీవీప్యాట్లని, స్లిప్పుల్ని ఈవీఎంలతో సమాచారం సరిపూడ్చాలని ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా ఎన్నికల సంఘం దాటవేయడం ఇదో అనుమానాస్పద చర్యగా మారింది. పైగా ఏపీలో అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి పోలింగ్ అయినటువంటి 10 రోజులకే వీవీప్యాట్ స్లిప్పుల్ని దగ్ధం చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా మరింత ఆశ్చర్యకరంగా అనిపించింది. కొన్ని బూతుల్లో వైసీపీకి ఒక్క ఓటే నమోదైంది. హిందూపూర్‌లో ఒక వార్డులో వైసీపీ కౌన్సిలర్ ఇంట్లోనే 7 ఓట్లుంటే సంబంధిత బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఒక్క ఓటు వైసీపీకి నమోదైంది. ఇదే బూత్‌లో వైసీపీ లోక్సభ అభ్యర్థికి మాత్రం 475 ఓట్లు రావడం విశేషం. క్రాస్ ఓటింగ్ జరిగినా ఇది ఈ స్థాయిలో ఉండడం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్, కౌంటింగ్ మధ్య సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా నమోదుండడం, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో తేడాలుండడం మనం ఇప్పటికే చూసాం. పోలింగ్ నాడు 80% మాత్రమే ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి 90% చేరడం పెద్ద మిస్టేక్‌గా మిగిలిపోయింది. మాజీ మంత్రి రోజా వైసీపీ అత్యధిక బలం ఉన్నటువంటి వడమాలపేట మండలంలో టీడీపీకి మెజారిటీ రావడం మీద సంశయాలు వ్యక్తం చేశారు. నగర నియోజకవర్గంలో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు 2, 3 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందగా, ఆయన కుమారుడు టీడీపీ పక్షాన పోటీ చేయగా ఏకంగా 40,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇంతటి అత్యధికత టీడీపీకి రావడం ఎలా సాధ్యమైందని రోజా ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీవీప్యాట్ల యొక్క స్లిప్పులు లెక్కించాలని కోరినా అప్పుడు ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాలంలో జనసేనలో చేరి దాని గురించి మాట్లాడకపోవడం కూడా గమనించాలి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ ఎన్నికల్లో మోసం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆయన ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు కూడా ఆయన సందేశాన్ని ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా అలా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కూడా కలిగించాలన్నారు. అంతేకాదు ఒకప్పుడు ఈవీఎం మీద పలు విమర్శలు చేయడమే కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఆరోపణల మీద స్పందించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీని మీద తగు రీతిలో స్పందించినట్టుగా కనిపించట్లేదు. ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకున్న బీజేపీ అదే రోజు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ, ఒరిస్సా తర్వాత హర్యానా ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. ఫలితాల ట్రెండ్ కూడా తొలుత దీనికి అనుగుణంగా కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఇదంతా ఈవీఎంల మహిమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్కడ వీవీప్యాట్‌లో స్లిప్పులు లెక్కించాలని కోరినా ఎన్నికల సంఘం స్పందించినట్టుగా కనిపించలేదు. తాజాగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో విజయం సాధించడంతో ఈవీఎంల ట్యాంపరింగ్ మీద కాంగ్రెస్‌తో సహా వివిధ పక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి.